There are promises of God's word to handle every emergency. ప్రతి విధమైన అత్యవసరతను ఎలా ఎదుర్కోవాలో కావాల్సినటువంటిది దేవుని యొద్ద ఉన్నది. In Hebrews 13th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5th verse, 5వ వచనము, I will never leave thee nor forsake thee. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. We read many times that verse, మనం ఎన్నో మార్లు ఈ వచనం చదువుతాము, but we do not understand at the right time. అయినప్పటికీ సరైన సమయంలో దాన్ని అర్థం చేసుకోలేని వారంగా ఉంటాము. I will never leave thee. నేను ఎన్నడూ నిన్ను విడువను, That word is enough. ఆ మాట మనకు సరిపోతుంది. Nor forsake thee. నిన్ను మరువను. 2 Corinthians 2వ కొరింథీ 1st chapter 1వ అధ్యాయము and verse 20. 20వ వచనము, For all the promises of God in him are yea, and in him amen, unto the glory of God by us. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. These promises are more precious to us. ఈ వాగ్దానాలు అనేవి మనకు ఎంతో విలువైనవి. That is the lesson the Holy Spirit teaches us. ఆ పాఠమును పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తారు. When you go into the presence of God, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు you ask God to teach you. దేవుని అడుగు, నాకు నేర్పించు ప్రభువా. Lord, at this time, what you are going to teach me? ప్రభువా, ఈ సమయంలో మీరు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు? That is a Christian. అది ఒక క్రైస్తవుడు అంటే. If you don't have that experience of waiting in the presence of God and asking him to teach you, అలాంటి అనుభవము కనిపెట్టుట, ఆయన నేర్పించుట, అప్పుడు నేర్చుకోవడం అనే అనుభవం లేకపోతే you'll be perturbed at any time. ఏ సమయంలోనైనా కలవరపడే వ్యక్తిగా ఉంటావు. You need not be troubled. నీవు ఎంత మాత్రమో చింతించక్కర్లేదు. That is a Christian life. అది ఒక క్రైస్తవ జీవితం అంటే. In my own life, నా జీవితంలో many hills and many mountains I face. ఎన్నో కొండలు పర్వతములను నేను ఎదుర్కొన్నాను. Financial, ఆర్థికంగా, and another way of troubles. ఇంకా ఎన్నో రకాలైన సమస్యలు. I think, how can I get them over? ఆ సమయాల్లో నేను అనుకున్నాను, వీటన్నిటిని ఎలాగా నేను దాటగలను, జయించగలను. That is beyond my thinking. అది నా ఊహకు మించినదిగా, నా ఆలోచనకు మించినదిగా ఉన్నది. That much of trouble was before me. అంత ఎక్కువ సమస్యలు నా ఎదుట ఉండి ఉన్నవి. Nobody can solve this problem. ఎవ్వరు కూడా ఈ సమస్యలను తీర్చలేని పరిస్థితి. When I pray, కానీ నేను ప్రార్థించినప్పుడు he teaches me. ఆయన నాకు బోధించారు. You keep on, why are you troubled? నీవు మౌనంగా ఎందుకు చింతిస్తున్నావు అని. I am here. నేను ఇక్కడున్నాను. To everything will be solved. అలాగా సమస్తము కూడా పరిష్కరించబడ్డవి. That may be a terrible situation. అది ఎంతో భయంకరమైన పరిస్థితి అయి ఉండొచ్చు. At the neck of the moment, ఆ సరైనటువంటి సమయంలో that is gone. అది తొలగిపోయింది. That comes and goes. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. That is a Christian life. అది ఒక క్రైస్తవుని జీవితం. Every day those things will be coming, floating towards you. ప్రతి దినం కూడా అవి నీ వైపుగానే ప్రవహిస్తూ వస్తాయి. And when you turn back and see, those things will be going away. అయితే నీవు తిరిగి వెనక్కి చూసినట్టయితే ఆ వచ్చినటువంటి సమస్యలు ప్రవహిస్తూ నీ వెనకకు అది వెళ్ళిపోయినట్టుగా నువ్వు గమనించగలుగుతావు. Finally, when you see them going, చివరికి అవన్నీ కూడా అలాగ తొలగిపోవటం నువ్వు చూసినప్పుడు, those big things, ఆ పెద్ద పెద్ద సమస్యలు, you will see them little and smaller and smaller, and finally they vanish away. అవి దూరంగా అయ్యాక అవి నీకు ఎంతో చిన్నవిగా కనబడే తర్వాత నీ కన్నులకు మరుగైపోతాయి. You will be amazed. మరి నీవు ఆశ్చర్యపోతావు About every affair. ప్రతి విధమైనటువంటి విషయాల నిమిత్తమై God is interested in you. దేవుడు నీ యందు ఆసక్తి కలిగి ఉన్నారు. Romans 8th chapter రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము and verse 32. 32వ వచనము, He that spared not his own son, but delivered him up for us all, how shall he not withhold also freely give us all things?
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Why he will not give us? ఎందుకు ఆయన మనకివ్వడు? How he will not do for us? ఎందుకు ఆయన మనకు చెయ్యలేరు? We are not his enemies. మనమేమి ఆయనకు విరోధులం కాము. Why he is getting angry on us? ఎందుకు ఆయన మన ఎడల కోపాన్ని చూపిస్తారు? Only when you entertain sin in your life. నీ జీవితంలో నువ్వు పాపమునకు చోటిచ్చినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. Suddenly he will show anger. అలాంటప్పుడు నిశ్చయంగా ఆయన నీ ఎడల కోపాన్ని ప్రదర్శిస్తారు. He will thrash you down. ఆయన నిన్ను అనగత్రొక్కుతారు. Not to kill you. చంపడానికి కాదు గాని So that you may learn a lesson. నీవు ఒక పాఠం నేర్చుకోవాలని. Even if you are not learning a lesson, ఒకవేళ నీవు పాఠం నేర్చుకోలేకపోయినా కూడా he will thrash you 10 times. మరలా 10 మార్లు ఆయన నిన్ను అనగద్రొక్కుతారు. If he wants you for him, నీవు ఆయనకు కావాలి అని అనుకుంటే he will certainly deal with you. నిశ్చయంగా ఆయన నిన్ను సంప్రదిస్తూనే ఉంటారు. Some of us have some many years of experience మనలో కొందరికి సంవత్సరాల అనుభవం ఉంటుంది. praying with power and answers to prayer. శక్తితో ప్రార్థన చేయడము, ప్రార్థనలకు జవాబులు పొందుకోవడము. You might have underwent deep troubles. నీవు ఒకవేళ లోతైన సమస్యల గుండా వెళ్ళి ఉండవచ్చు. How prayer brought deliverance. అయితే ప్రార్థన ఏ రీతిగా నిన్ను విడుదల చేయగలిగింది? You can recall them at this time. నీవు ఈ సమయంలో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోగలగాలి. How prayer got deliverance. ఏ రీతిగా ప్రార్థన నీకు విడుదలనివ్వగలిగింది అనేది. Not only deliverance, relief. విడుదలను మాత్రమే కాదు, నీకు విశ్రాంతిని. And he will wipe off your tears also. ఆయన నీ కన్నీటిని కూడా తుడిచివేస్తారు.